ఇవాళ ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్రెస్టేజ్ ఇష్యూ, అర్థమైందా? బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదిరెళ్ళమ్మా. నువ్వు ఎదురొస్తే పని అవుద్దమ్మా. నీ మీ సెంటిమెంట్ వర్క్ అవుతుంది. నా మాటనమ్మా. వెళ్ళు, నేను చెప్తాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే. పోదలకి మామరా. మామా రమ్మంటున్నానా? కాకపోతే పో. రారా, నువ్వు వస్తున్నా. త్వరగా. హలో, వచ్చేస్తున్నా. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే త్వరగా పోనీరా. ఆ ఫైల్ ఇవ్వు. నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో ఈ నాయలా అట్లే చావాలా. చంపరా, దమ్ముంటే చంపరా. ఏంట్రా తగలబెట్టా నా కొడుకుని. రే మునిస్వామి, నోరు పోయిరా నీ అవ్వ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి గట్టోడి వేరా, నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం తెచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈ రోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈ రోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు, మీ పిల్లలు సార్. ఈ రోజు అది అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది. ప్రాణాలతో మీరు బయటపడ్డారు. అర్థం కాడు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. రే దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ దాని టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 ఇక్కడ బస్సులు కూడా దొరకవు. 5 కిలోమీటర్లు నడవాలి సార్. ఆగండి సార్. సార్ 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 పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా?
వడ్ల బస్తా దొరికిపోతావు మేమయ్యా పుడకపోడుగాను. ఏం బాబాయ్ నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు. పదా ఇంకెందుకు? ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. పోరాడి అమ్మ, నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా. అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా. ఈ ముఖ్యలా ముత్తిందో చెప్పొచ్చు కదా. నా కత్తరే ఇస్తే కానీ నీకు నిద్ర పట్టదురా. అయ్యో అయ్యో అయ్యో, కొప్పులు పూలు, చేతికి రంగులు, ఏందబ్బా ఇది? ఒసేయ్, ఈ పొద్దున చేతులు సచ్చినావే. సచ్చింది ముసలి నా చేతిలో. ఏసాలేస్తుండవా ఏసాలు? ఏంటే ముసలి చేతిలో ఆ కూజ ఏంటి? బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి? చెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు. ఏందిరా ముసలిదాన్ని కూడా చూడవా? చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతగా పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు. ఏమైందయ్యా? పడమడి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన ఉంగరం ఏమైందిరా? ఏ నాయాలు కాడ తీసాడో ఎత్తకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్తోడి పని అయి ఉంటది. ఏంటా వంకర సొప్పు? ఆడం చూసి మాట్లాడతారా? ఆడెవడనుకున్నావురా? నాకు కుడిపోతాం వచ్చినట్టు తప్పుడు పని చేయడు. మీరు ఆగండి అయ్యా, నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది? సిపెట్టు సిపెట్టు. నా ప్రాణం పోయినా చూపించరండి. అత్తరేసేస్తా. సిపెట్రా. చూపించరా చూపించరా. ఏంట్రా ఏంట్రా నిన్నే ఏంట్రా అంటే ఎంతమంది ఉన్నారు? ఎందుకురా 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాజులు మారేస్తారు? ఎందుకురా? చూడండి చూడండి రా. వాళ్ళు బాబాది తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా. కుక్కల్లారా ఎందుకురా అట్ట బాధపడుతున్నా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టారు. అందుకు అయ్యా అయ్యా, దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. నానా, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణైతే నువ్వు పోసారివి. నీ మాట నా మాట. అందరూ వినండి, ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట. అర్థమైందా? రోజు రోజుకి మానవ సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాను. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా, లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని. అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే నాకు ఒక డౌట్, ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిలే బాబాయ్.
నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది, అప్పుడే అటు బుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది?